మొత్తం టోటల్గా దువ్వాడ శ్రీనివాసు ఒక బయోగ్రఫీని మనం తీసుకుంటే దువ్వాడ వాణి అనేవాడు ఒక విలన్గా కనిపిస్తుంది. అంటే మీరు హీరో పాత్రలోకి వెళ్ళిపోయారు. అంటే అంటే మొత్తం తప్పంతా ఆవిడదేనా? అంటే మనిషిలో ఒక ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని ఉంటాయి. రావణాసుడికి ఉన్నటువంటి 10 తలకాయలు. అందులో ఈర్ష్య, అసూయ, ద్వేషం మనల్ని దహించేస్తుంది సార్. ఇక్కడ విలన, హీరోవా, హీరోయినా అనుకోవటం కన్నా మీ మీద నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అప్పుడు నేను సక్సెస్ అవుతాను. కానీ మీ మీద నాకు నెగిటివ్ యాటిట్యూడ్ పికప్ అయిన కొలది నేను దహించుకుపోతాను. ఇది దీనికి ఉదాహరణ. నా కథ అందుకు ఉదాహరణ. ఇక్కడ ఎవరు హీరో హీరోయిన్లు కాదు. అంటే మీది బలవంతం పెళ్ళి ఏం కాదు కదా? లేదు, దగ్గర సంబంధమే సార్. కుటుంబంలో రిలేషనే. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు అంటే రాఘవరావు గారి మదరు, మా అమ్మ వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు. మా కుటుంబంలో ఉంది, ముందు నుంచి ఉన్నాయిలేండి. ఈ కుటుంబంలో ఈ తగాదాలన్నీ ముందు నుంచి ఉన్నాయి. మా ఇద్దరి నుంచి స్టార్ట్ అయినవే కాదు, ముందు నుంచి ఉన్నవి ఇక్కడ రోల్ ప్లే చేసే వాణి మైండ్ మీద. వాణి ఇలా నాశనం అవటానికి కారణం, ప్రధాన కారకుడు తండ్రి రాఘవరావు. ఈజ్ ద మెయిన్ విలన్. మీ సినిమాలో ఉంటాడా? ఉండాలి మరి. ఇప్పుడు తండ్రి అనేవాడు తప్పు, నేను అల్లుడిని తప్పు చేశాను, నన్ను పిలిచి అడుగు, నన్ను నిలదీసి అడగండి. తండ్రి లాంటి వాడివే కదా, నన్ను ప్రశ్నించు. ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు నన్ను అడగలేదు? ఇంటి మీదకి 2 సంవత్సరాల తర్వాత దాడి చేయడానికి వచ్చారే, రాడ్లు పట్టుకొని తలుపులు కొట్టడానికి వచ్చారే, ఒక్కసారి అలా వచ్చే ముందు నన్ను ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? మందలించాలని అనిపించలేదా? అడగాలని అనిపించలేదా? ఆడబిడ్డ తండ్రిగా, ఒక మామగా, ఒక అల్లుడికి తప్పు చేసుంటే 28 ఏళ్లలో చేయని తప్పు ఎందుకు అబ్బా చేసావని నన్ను అడగాలి కదా. కూతురు తప్పు చేస్తే కూతురుని ప్రశ్నించాలి కదా, మళ్ళీ కుటుంబాలను కలపాలి కదా. ఇక్కడ విలన్ ఎవరు మీకు అర్థం ఏంటది కదా. రైట్, మాధురి గారు మీ దగ్గరికి వస్తాను.